హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు శుక్రవారం కాబట్టి పూజ చేసుకుందామని పొద్దుగా లేచాను. 4కి రోజు 4:30కి అలా లేస్తాను. ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను. నేను పూజ చేద్దామని నేను ఇల్లు తుడుస్తున్నాను. మా అత్తయ్య గారు చెట్ల కింద అంతా ఊడ్చుతుంది. మాకు ఆ చెట్లు అవన్నీ ఉన్నాయి, 2 రోజులకు ఒకసారి ఊడ్చాలి, అందుకే తను ఊడుస్తున్నారు. నేనేమో పూజకి ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తుడిచేసి తలస్నానం చేసి వద్దామనేసి వెళ్ళాను ఫ్రెండ్స్. స్నానం అయిపోయాక పూజ స్టార్ట్ చేసుకుందామని. తలస్నానం చేసి వచ్చేసి ఇంకా మా పూజ గది మాకు సపరేట్ గది అనేం లేదండి. ఒక పక్కన ఈశాన్య మూల పెట్టుకోవాలి కాబట్టి ఆ రూమ్లోనే పైన పెట్టేసుకున్నాం మేము. ఇంకా ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఆ ఫోటోలో అంటే నిన్న పెట్టిన పూలు అవి తీసేసి పూజ చేసుకుందామనేసి అవన్నీ గంధము బొట్లు అవన్నీ దేవుడికి దీపారాధన చేద్దామనేసి స్టార్ట్ చేశాను. అటువైపు నీడ పడుతుందనేసి వీడియో మంచి రాక డోర్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్. దేవుళ్ళందరికీ గంధం పెట్టి బొట్లు పెడుతున్నాను. ఆ బొట్లు అవి పెట్టేసి దీపారాధన చేద్దామని రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మా చిన్న ఇల్లు అండి. మాకు సపరేట్ అంటూ లేదు, ఇందులోనే మేము పూజ చేసుకుంటాము. ప్రతి శుక్రవారం శనివారం తప్పకుండా పూజ చేస్తాం ఫ్రెండ్స్. ఇదే కాకుండా నాకు ఎంబ్రాయిడింగ్ మిషన్ కూడా ఉంది. వాటికి వర్క్స్ అవి వేస్తూ ఉంటాను. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ మాకు అందించండి. ఇట్లానే ఇక్కడ అయిపోయిన తర్వాతకి తులసి కోట దగ్గర చేద్దామనేసి అటు వెళ్తున్నాను ఫ్రెండ్స్. పూలు అవి తీసుకొచ్చి పెట్టేసి ఆయిల్ పోసుకొని పూలు తీసుకోవడానికి వెళ్తున్నాను. మా ఇంట్లోనే పూల మొక్కలు పండ్ల మొక్కలు చాలా ఉంటాయండి. మేము బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు పూల కోసం. మా ఇంట్లో చాలా పూల చెట్లు అండ్ పండ్ల చెట్లు ఉంటాయి. గ్రీన్ యాపిల్, వాటర్ యాపిల్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాం ఫ్రెండ్స్, చూడండి. మా సార్ కూడా 9కి వెళ్ళిపోతారు. ఆయనకు కూడా బాక్స్ రెడీ చేశాను. ఈరోజు ఏం కర్రీ వండానంటే ఆలుగడ్డ ఫ్రై చేసి చారు చేశాను. పొద్దున్నే పిల్లలతో పాటు అప్పుడే లంచ్ చేస్తాం మొత్తం అందరికీ. మార్నింగే రోజు 4:30కి లేచి వాళ్ళని 6:30 లోపు ఆటో వస్తుంది, ఆటోకి వెళ్ళిపోతారు. అందుకని ఎప్పుడైనా రోజు 4:30కి 4కి లేస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు వెళ్ళాక ఇక పూజ చేసుకోవచ్చు నిమ్మలంగా. వాళ్ళ హడావుడి వాళ్ళు ఉన్నంతసేపు హడావుడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళని పంపించాక నిమ్మలంగా చేసుకోవచ్చు అనేసి ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళాకే పూజ చేసుకుంటాను, ప్రతి శుక్రవారం శనివారం. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసి కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇంకా తెలుసుకోవాలి కదా చాలా, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను. మీ యొక్క సపోర్టు మీరు
మీ యొక్క సూచనలు మాకు చెప్పగలరు. నిన్నటికే నాకు కరెక్ట్గా శుక్రవారం ఫ్రైడే రోజుకి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఇలాంటి వీడియోలు నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తాను, దాని గురించి కానీ టైలరింగ్ గురించి కానీ ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నేను కావాలంటే నేను పోస్ట్ చేస్తాను. అందులో ఏమైనా మిస్టేక్స్ కానీ ఇంకేమైనా ఉన్నా చూసి చెప్పండి. మీ సలహాలు ఇవన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా మాట్లాడుతున్నానుగా కొద్దిగా టెన్షన్గా ఉంది, ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది. ఫస్ట్ వీడియో ఇది, సెకండ్ వీడియోని మాట్లాడడం. పొద్దున్నే పప్పు వండాను, శనివారం కదా, పప్పు టమాటా వండాను. టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్. చాయ్లో అప్పలు పోసుకొని తిన్నారు పిల్లలు. స్నాక్స్ అంటే పండగకి చేసిన అప్పలే ఉన్నాయి, అవి ప్రస్తుతానికి పిల్లలకి పెడుతున్నాం బాక్స్. ఇంకా పని అయిపోయిన తర్వాతకి ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ స్టార్ట్ చేస్తూ, మిషన్ ఇవి అయిపోయాక టైలరింగ్ స్టార్ట్ చేసి అవి కుడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడే దీపం పెట్టాను ఫ్రెండ్స్. దీపం పెట్టి అగరత్తులు వెలిగించేసి బయట కంప్యూటర్ ఆ మిషన్ దగ్గర అవన్నీ ఉన్నాయి, అక్కడ కూడా అగరబత్తీలు వెలిగించి పెట్టేస్తాం ఫ్రెండ్స్. షార్ట్స్లో కూడా మాట్లాడాలంటే భయం అవుతుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేయాలి వీడియో అయితే చూసుకుంటూ మాట్లాడవచ్చు కదా అనేసి తీసుకున్న తర్వాతకి వాయిస్ ఇచ్చేయచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాతకి ఇంకా బయట తులసికోట దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాను. దేవుడికి లడ్డు ప్రసాదం పెడుతున్నాను. దీపారాధన చేసిన తర్వాతకి ఊరికడ్డలు వెలిగించి లడ్డు ప్రసాదం పెట్టాను ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. తెలిసిన విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. బయట కంప్యూటర్ దగ్గర అవన్నీ ఫోటోస్ అవన్నీ బొట్లు పెట్టేసి ఊరికడ్డీ ఇచ్చేసి ఆర్తిస్తున్నాను. చిన్న వినాయకుడు ఉంది కదండి, నా మ్యారేజ్ డే రోజు మా పిల్లలు నాకు గిఫ్ట్గా ఇచ్చారండి. 15th యానివర్సరీ అనేసి. ఇంకా బయట తులసికోట దగ్గరికి వచ్చాను. అవంతా కడిగి బొట్లు పెట్టుకొని ముగ్గేస్తున్నాను. ఈ మధ్య కొత్తగా తీసుకున్నానండి తులసికోట. పెయింట్ వేయాలి, ఇంకా పెయింట్ వేయలేదు. కలబందకు కూడా చేయమని చెప్తుంటే పక్కన కలబంద చెట్టు కూడా వేసామండి. పొద్దున్నే టీవీ ఆన్ చేసి 5కి ఆన్ చేస్తానండి టీవీ. సుప్రభాతం పెట్టుకుంటూ ఇవన్నీ వినుకుంటూ పనిచేస్తూ ఉంటా. తులసమ్మ దగ్గర అక్కడ వాటర్ చల్లి ముగ్గేసి అయిపోయిందండి. లోపలికి వచ్చేసి బయట తులసమ్మ దగ్గర దీపారాధన చేద్దామనేసి తీసుకెళ్తున్నాను.
బయట వెళ్ళదు కాబట్టి లోపలనే వెలిగించి తీసుకొని వెళ్తానండి. అక్కడ కూడా అగరబత్తి దీపం పెట్టేసి గాలికి నిండుకుంటూ ఉంటే మళ్ళీ పెట్టాను. మట్టి ప్రమిదలతో చేయాలని చెప్తున్నారు కదా, అందుకే మట్టి ప్రమిదలో పెట్టానండి తులసమ్మ దగ్గర. ఇంకా బయట తులసి కోట దగ్గరికి వచ్చాను. గాలికి దీపం అటు ఇటు నిండుకోకుండా అటు ఇటు ఇటుకలు అయితే పెట్టానండి, గాలికి దీపం నిండుకుంటుంది, అందుకే అలా పెట్టాగా. మా అత్తయ్య వాషింగ్ మిషన్ వేసిన బట్టలు తీసి ఆరేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరైతే మీ సపోర్టు, మీ యొక్క సూచనలు ఇవ్వండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూస్తూ ఉండకండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్ దీపారాధన, చూడండి. మీ యొక్క సపోర్టు, మీ యొక్క హారతి ఇస్తున్నాను. హారతి ఇస్తూ గంట కొద్దిసేపు అలా గంట మోగించడం అలవాటు, ఎందుకు అట్లా ఎప్పుడైనా గంట కొడుతూనే ఉంటాం పూజ చేశాక. అందరు దేవుళ్ళకి ఆరతిస్తున్నాను. తీసుకున్నాను, వర్క్ చేస్తున్నాను, నేను చేసే కూడా వర్క్ అట్లానే ఉండిపోయింది. నేను ఇస్తారా ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ కూడా ఇస్తున్నాను. ఇక్కడ టైలింగ్ చేసినాను. కంప్యూటర్ ఇక్కడ నెట్ జిరాక్స్లు అవి తీస్తాను ఫ్రెండ్స్. ఇంత అయిపోయింది ఫ్రెండ్స్ పూజ.